మనకి ఆల్ఫా బీటా గామా డికే తీసుకున్నప్పుడు ఆల్ఫా డికే సిన్స్ ఇట్ ఈస్ ది ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విచ్ హ్యాస్ 2 protons అండ్ 2 neutrons. ఓకేనా? ఏమవుతుంది కాన్సిక్వెన్స్ ఏంటి? ఆల్ఫా డికే జరిగినప్పుడు పేరెంట్ న్యూక్లియస్ యొక్క అటామిక్ నెంబర్ 2 యూనిట్లు తగ్గి మాస్ నెంబర్ ఏమో 4 యూనిట్లు తగ్గుతుంది. -2 -4 అని గుర్తుపెట్టుకోండి. బీటా డికేలో అయితే ఎలక్ట్రాన్ బయటకు వస్తే ప్లస్ యాడ్ అయినట్టు కాబట్టి అటామిక్ నెంబర్ ఏమో +1, వేరస్ మాస్ నెంబర్ మాత్రం మారదు. ఎందుకని? ఎలక్ట్రాన్ అనేది చాలా తేలికైన పార్టికల్ అని చెప్పాను మీకు. గామా డికేలో అసలు నెయిదర్ అటామిక్ నెంబర్ నార్ మాస్ నెంబర్ చేంజెస్, ఏది మారదు. ఓకేనా? ఎందుకని? గామా రే అంటే పార్టికల్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ లైట్ ఆఫ్ వెరీ హై ఎనర్జీ. ఈవెన్ ఎక్స్రేస్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న లైట్ అనమాట గామా రేస్. ఎవరైనా చెప్పండి, ఊరిని సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, గామా రేస్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఈఎం స్పెక్ట్రమ్ లో రేట్ పార్ట్ చెప్పండి ఏదైనా ఎవరైనా. కాస్మిక్ రేస్. వెరీ గుడ్, కాస్మిక్ రేస్. కాస్మిక్ రేస్ చాలా హై ఎండ్ లో ఉంటుంది, ఆ పేర్లోనే ఉంది. కాస్మిక్ అంటే తెలుసు కదా, మనం సోలార్ సిస్టమ్ లో కాకుండా వేరే సోలార్ సిస్టమ్ ఎక్కడి నుంచో సుదూర దూరంలో చాలా విశ్వం నుంచి ఎక్కడి నుంచో వస్తున్న కొన్ని రేస్ ఉంటాయి, కాస్మిక్ రేస్. ఓకేనా? వాటి ఎనర్జీ చాలా బీభత్సంగా ఉంటుంది. ఓకేనా? మన అదృష్టం ఏంటంటే ఆ కాస్మిక్ రేస్ మన ఎర్త్ మీదకి రావు. ఎందుకు రావు చెప్పండి? ఎర్త్ మీదకి రావంటే మీ మీదకి నా మీదకి రావు. ఎర్త్ చుట్టూ ఒక మ్యాగ్నెటోస్ఫియర్ ఉంది. ఓకేనా? ఆ మ్యాగ్నెటోస్ఫియర్ మనల్ని చాలా వాటి నుంచి కాపాడుతుందమ్మా. ఓకేనా? సో అది ఒక విధంగా రిపెల్ చేస్తుంది కాస్మిక్ రేస్. నేను రీసెంట్ గా యాక్చువల్ చదివాను చోట. ఇప్పుడు మనకి లైట్నింగ్ వస్తుంది కదా, మెరుపులు వస్తుంది, ఉరుములు మెరుపులు అంటాం కదా. అసలు లైటింగ్ రావడానికి కారణం ఏంటో తెలుసా? కాస్మిక్ రేస్. అసలు ఆ ఎయిర్ ని ఎలక్ట్రికల్ గా బ్రేక్ డౌన్ చేసేంత సీను వేటికి లేదు. మనం ఏమనుకుంటాం అంటే క్లౌడ్స్ గ్యాదర్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ అయిపోయి దానివల్ల బ్రేక్ డౌన్ అవుతుంది లైట్ గుండా ఎయిర్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఎయిర్ గుండా కరెంట్ పాస్ అవుతుంది, దాన్నే మనం లైట్నింగ్ అంటాం. కానీ కాదు, యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు డెప్త్ లో తెలిసిన విషయం ఏంటంటే కాస్మిక్ రేస్ హ్యావ్ ఎ హ్యూజ్ రోల్ టు ప్లే ఇన్ లైట్నింగ్. ఓకేనా? అది మీకు ఒకసారి గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. రీసెంట్ గా నేను ఒక చోట చదివాను. ఓకే, సో అదే ఆల్ఫా బీటా డికే గామా డికే గురించి. అది స్పాంటేనియస్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ కెనాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. ఓకేనా? ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేమన్నప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్షన్స్ అని కొన్ని ఉంటాయి, ఐడియా ఉందా? యాక్చువల్ అది కూడా సిలబస్ లో ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ లో అది కూడా ఒకటి, న్యూక్లియర్ రియాక్షన్స్. ఓకేనా? న్యూక్లియర్ రియాక్షన్స్ అన్నప్పుడు జనరల్ గా మనకి 2 బాగా తెలుసు. ఒకటి ఏం చెప్తాం? న్యూక్లియర్ ఫిజన్. ఇంకోటి ఏంటి? న్యూక్లియర్ ఫ్యూజన్. ఫిజన్ అంటే తెలుసు కదమ్మా. ఫిజన్ అంటే ఒక పెద్ద న్యూక్లియస్ 2 చిన్న న్యూక్లియై కింద స్ప్లిట్ అవ్వడాన్ని ఫిజన్ అంటారు. ఫ్యూజన్ అంటే ఏంటి? ఫ్యూజన్ అంటే మిక్స్ అవ్వడం, 2 చిన్న న్యూక్లియస్లు కలిసి ఒక పెద్ద న్యూక్లియస్ గా ఏర్పడడాన్ని ఫ్యూజన్ అంటారు. ఇప్పుడు సన్ లో జరిగేది ఏంటి? ఫిజనా ఫ్యూజనా? సన్ అంటే నా ఉద్దేశం స్టార్స్ లో జరిగేది ఏంటి? న్యూక్లియర్ ఫ్యూజన్, ఫ్యూజన్ కాదన్నా. ఓకేనా? అక్కడ ఏమవుతుందంటే స్టార్ దేంతో తయారవుతుందో తెలుసు కదా. స్టార్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెయిన్లీ హైడ్రోజన్. ఆ హైడ్రోజన్ ఏమవుతుందంటే హైడ్రోజన్ ఫ్యూజ్ అయ్యి ఫ్యూజన్ రియాక్షన్ జరిగి హీలియం ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో కొంత మాస్ ఎనర్జీగా మారుతుంది, E=mc². అదే కదా సన్ అనే ఆ ఫ్యాక్టరీ పనిచేయడానికి ముడిసరికి ఏంటి? హైడ్రోజన్. ఓకేనా? సో మీకు 2 ఉంటాయి కదా, ఆటం బాంబ్ అని హైడ్రోజన్ బాంబ్ అని చెప్తారు. ఆటం బాంబ్ లో ప్రిన్సిపల్ ఏంటి? ఫిజన్. హైడ్రోజన్ బాంబ్ అని ఎవరు ఏ దేశం మీద ఇప్పుడు దాకా వేయలే, అదృష్టవశాత్తు. ఏమో ప్రాబ్లీ మీ జనరేషన్, నా జనరేషన్ లేదా నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరి మీద వేయకూడదని కోరుకుందాం. హైడ్రోజన్ బాంబు ఇట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్ దాన్ ఆటం బాంబ్. ఓకే, హైడ్రోజన్ బాంబ్ లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్యూజన్. సో ఫ్యూజన్ కంటే ఫ్యూజన్ లో ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? అంటే దాని అదర్ వర్డ్స్ ఎక్కువ మాస్ ఎనర్జీగా మారుతుంది. సో ఇట్ ఈస్ మోర్ డిస్ట్రక్టివ్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్షన్ జరిగినప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ ఏం చేస్తామంటే మనం న్యూక్లియస్ ని ఫాస్ట్ మూవింగ్ పార్టికల్స్ తో బొంబార్డ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా పార్టికల్స్ తో బొంబార్డ్ చేయొచ్చు, ప్రోటాన్స్ తో బొంబార్డ్ చేయొచ్చు,
న్యూట్రాన్స్ తో బొంబార్డ్ చేయొచ్చు. ఓకేనా? అప్పుడు అలా చాలా ఎక్కువగా స్పీడ్ గా మూవ్ అయ్యే ఈ పార్టికల్స్ తో న్యూక్లియస్ ని బొంబార్డ్ చేసినప్పుడు దట్ న్యూక్లియస్ బికమ్స్ అన్స్టేబుల్. ఇప్పుడు నేను చెప్పేది డికే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నది రేడియో యాక్టివ్ డికే కాదు. రేడియో యాక్టివ్ డికే ఇస్ అ ప్రాసెస్ విచ్ యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. నోబడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఓకే, వేరస్ న్యూక్లియర్ రియాక్షన్స్ కెన్ బి ట్రిగర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జరిగేది అదే కదా. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఉంటాయి. వాటితో బొంబార్డ్ చేయించినప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఫ్యూజన్ జరిగినప్పుడు ఏమవుతుంది తెలుసుగా, E=mc². కొంత మాస్ ఎనర్జీగా మారుతుంది. ఓకేనా? కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఫ్యూజన్ లో ఒకసారి ఐసోటోప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐసోటోప్స్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్? అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది సార్, మాస్ నెంబర్ చేంజ్. హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ ఏంటో చెప్పండి. ఏం సార్? హైడ్రోజన్ కి ఐసోటోప్స్ ఉంటాయి కదా. హైడ్రోజన్ ఐసోటోప్ చెప్పండి ఒకటి. డ్యూటేరియం సార్. హైడ్రోజన్ అంటే మామూలుగా 1H1 కదా. హైడ్రోజన్ అంటే 1H1, ఒక ప్రోటాను ఒక ఎలక్ట్రాన్. అదే డ్యూటేరియం అన్నావు కదా నువ్వు, అది 1H2, అంటే ఒక ప్రోటాను ఒక న్యూట్రాను, ఆఫ్ కోర్స్ చుట్టూ ఎలక్ట్రాన్. ఓకేనా? ట్రిటియం అని కూడా ఉంటుంది. ఓకే, సో ఐసోటోప్స్ ఆర్ దోస్ న్యూక్లియై విచ్ హ్యావ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్. అంటే తేడా ఎక్కడ వస్తుంది? వాటిలో ప్రోటాన్ నెంబర్స్ ఈక్వల్ గానే ఉంటాయి, న్యూట్రాన్స్ తేడా ఉంటాయి. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేయండి, న్యూక్లియర్ రియాక్షన్ జరిగినప్పుడు వి బొంబార్డ్ న్యూక్లియస్ విత్ న్యూట్రాన్స్ అని చెప్పాను కదా. సో ఆ న్యూట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ బొంబార్డ్ అయిన న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే ఆ న్యూట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఏమవుతుంది? న్యూట్రాన్స్ నెంబర్ లో తేడా వస్తుంది. ఓకేనా? న్యూట్రాన్స్ నెంబర్ లో తేడా వచ్చినప్పుడు దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఐసోటోప్స్. ఓకేనా? సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నిన్న ఆల్ఫా పార్టికల్స్ యొక్క రేంజ్ గురించి మనం డిస్కస్ చేయడం మర్చిపోయాం. ఓకేనా? అలాగే న్యూక్లియస్ యొక్క ప్రాపర్టీస్ చెప్పాను కదా. ప్రాపర్టీస్ చెప్పినప్పుడు న్యూక్లియస్ యొక్క రేడియస్ గురించి ఒక ఫార్ములా ఉంది, న్యూక్లియర్ రేడియస్. న్యూక్లియస్ యొక్క రేడియస్ ని R అనుకుంటే దట్ రేడియస్ డిపెండ్స్ ఆన్ మాస్ నెంబర్ అండి. ఓకేనా? ఏ అంటే మాస్ నెంబర్ కదా, దాని యొక్క క్యూబ్ రూట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది ఒక న్యూక్లియస్ యొక్క రేడియస్. ఓకేనా? సింపుల్ గా ఏం చెప్తున్నాను, దాని అర్థం ఏంటి? మాస్ నెంబర్ ఎక్కువ ఉంటే, అంటే పెద్ద పెద్ద న్యూక్లియస్లకి మాస్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ న్యూక్లియస్, ఇప్పుడు బెలూన్ ఉందండి, బెలూన్ లో మనం ఎయిర్ ఎక్కువగా మనం లోపలికి పంపించే కొద్దికి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆ బెలూన్ యొక్క రేడియస్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో అదే విధంగా న్యూక్లియస్ యొక్క మాస్ నెంబర్ పెరిగే కొద్దికి న్యూక్లియస్ యొక్క సైజ్ పెరుగుద్ది. సింపుల్, అది పెద్ద కష్టమేం కాదు కదా, కామన్ సెన్స్ అది. R ఈస్ ప్రపోర్షనల్ టు A⁻1/3. ఓకే, సో దీని ప్రపోర్షనాలిటీ మనం రీప్లేస్ చేస్తే ఏమని రాయొచ్చు అంటే R ఈక్వల్స్ R0 A⁻1/3 అన్న. దీని మీద కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం మనం. ఓకేనా? వాడు ఏమిస్తారంటే 2 న్యూక్లియస్ ఇస్తారు, వాటి మాస్ నెంబర్స్ చెప్తాడు, ఒక న్యూక్లియస్ యొక్క రేడియస్ చెప్పేసి ఇంకో న్యూక్లియస్ యొక్క రేడియస్ కట్టమంటాడు. ఓకేనా? ప్రాబ్లమ్స్ లో మనం దీన్ని ఎలా రాసుకోవాలో తెలుసు కదా. R2/R1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 హోల్ పవర్ 1/3. ఈ ఫామ్ లో రాసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ లో తేలిగ్గా ఉంటుంది. ఓకేనా? 1లన్నీ నోన్ వాల్యూస్ అనుకోండి, 2ని మనం అన్నోన్ వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా? న్యూక్లియస్ యొక్క రేడియస్ ని ఎందులో కొలుస్తారు జనరల్ గా? ఫెర్మీస్ లో కొలుస్తారు. ఇక్కడ క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఇంకోలా ఇవ్వచ్చమ్మా. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఈస్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ రూట్ ఆఫ్ మాస్ నెంబర్. వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ మరి ఎలా డిపెండ్ అవుతుంది? వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ అంటే ఎలా కడతారు? న్యూక్లియస్ ని స్పియర్ అనుకుంటే స్పియర్ వాల్యూమ్ ఎంత? 4/3 πr³ కాబట్టి ఇరువైపులా క్యూబింగ్ చేస్తే మీకు ఇక్కడ A⁻1/3 కాస్త A అవుతుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ న్యూక్లియస్, ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ఎ న్యూక్లియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్.
దాని క్యూబ్ రూట్ కాదు. ఓకే, సో ఆర్ ఏమో ఏ పవర్ 1/3 అని ప్రపోర్షనేట్ గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ అయితేనేమో ప్రపోర్షనల్ టు ఏ, ఎందుకని ఇరువైపులా క్యూబింగ్ చేస్తే ఏ పవర్ 1/3 కాస్తే ఏ అవుతుంది. ఓకే, తర్వాత రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. రేంజ్ ని ఆర్ తో ఇండికేట్ చేస్తారమ్మా. రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ జనరల్ గా ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. ఓకేనా, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు వి క్యూబ్ అని చెప్తాం. దాన్ని అఫ్ కోర్స్ ఆర్ ఈక్వల్ టు ఏ వి క్యూబ్ అని రాసుకోవచ్చు. అదే ఆర్ అనేది ఎనర్జీ మీద ఎలా డిపెండ్ అవుతుంది, కైనటిక్ ఎనర్జీ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, వి స్క్వేర్ హోల్ పవర్ 3/2 అని రాసుకోవచ్చు కదా, హాఫ్ ఎంవి స్క్వేర్. అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏమని చెప్పచ్చు, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 3/2 అని చెప్పచ్చు. సో ఒక ఆల్ఫా పార్టికల్ యొక్క రేంజ్ దాని వెలాసిటీ యొక్క క్యూబ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుందని చెప్పినా ఓకే, దాని యొక్క కైనటిక్ ఎనర్జీ యొక్క పవర్ లో 3/2 ఉన్నా అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ రేంజ్ అంటే ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు జనరల్ గా రేంజ్ అంటే ఏంటంటే వెన్ ఆల్ఫా పార్టికల్స్ పాస్ త్రూ గ్యాసెస్ ఏం చేస్తాయి చెప్పండి. ఆల్ఫా పార్టికల్ ని ఒక గ్యాస్ గుండా పాస్ చేసాం మనం, వాట్ హ్యాపెన్స్, ఆల్ఫా పార్టికల్ కున్న బలం ఏంటి, దానికి ఉన్న 2 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్, అంతే కదా. ఇట్ హ్యాస్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, He+2 కదా. సో వెన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ పాసెస్ త్రూ ఎ గ్యాస్, ఇట్ అయనైజెస్. దాని చుట్టూ ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అది ఏం చేస్తుంది, అయనైజ్ చేస్తుంది. అసలు రేంజ్ అంటే ఏంటో తెలుసా, రేంజ్ అంటే ఏంటి, ఆల్ఫా పార్టికల్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా లోపలికి వెళ్తుంటే ఆ ఛాంబర్ లో గ్యాస్ ఉన్న ఛాంబర్ లో వెళ్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ పాటు అది అయనైజ్ చేసే కెపాసిటీ దానికి ఉంటుందో ఆ డిస్టెన్స్ ని రేంజ్ అంటారు. అంతేగాని అది ట్రావెల్ చేయగలిగే డిస్టెన్స్ మొత్తాన్ని రేంజ్ అనకూడదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాంబర్ లోకి అది వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా పార్టికల్స్ అనుకోండి, ఇలా వస్తున్నాయి ఆల్ఫా పార్టికల్స్. మనం ఏదో ఒక గ్యాసియస్ ఛాంబర్ తీసుకున్నాం, ఇందులో గ్యాస్ ఉంది, ఈ ఆల్ఫా పార్టికల్స్ లోపలికి ఎంటర్ అయినాయి. లోపలికి రావడం మొదలుతోనే వాటి పని ఏం చేస్తాయి, అవి ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ని అయనైజ్ చేస్తాయి. ఓకేనా, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ని అయనైజ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని అవి ఎక్కడి నుంచి తీసుకుంటాయి చెప్పండి ఎవరైనా. టు అయనైజ్ ఎ గ్యాస్ మాలిక్యూల్ యు నీడ్ ఎనర్జీ, అంతే కదా. అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయి ఆ ఎనర్జీని, అప్పు తెచ్చుకుంటాయి. ఆల్ఫా పార్టికల్స్ ఉండే ఎనర్జీ ఏంటండి, కైనటిక్ ఎనర్జీ కదా. మీకు రేడియాక్టివిటీలో ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ అవడమే కాదు, దే ఆర్ ఎమిటెడ్ విత్ హై ఎనర్జీ, అంతే కదా. అందుకే వాటికి పెనట్రేటింగ్ పవర్ కూడా ఉంటుంది కదా. ఓకే, సో ఆల్ఫా పార్టికల్స్ కైనటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. సో ఆ కైనటిక్ ఎనర్జీ నుంచే అంటే తన జోబులో డబ్బులు ఖర్చు పెడుతుంది. ఓకేనా, సో ఆల్ఫా పార్టికల్స్ గ్యాస్ గుండా వెళ్ళేటప్పుడు వాటి కైనటిక్ ఎనర్జీనే ఉపయోగించుకొని దే అయనైజ్ ద గ్యాస్ మాలిక్యూల్స్. అఫ్ కోర్స్ ఆ అయనైజేషన్ ని మనం మెజర్ చేయడం ద్వారా ఆల్ఫా పార్టికల్స్ ని కౌంట్ చేయొచ్చు. యాక్చువల్గా ఒక టాపిక్ ఉంది చెప్తాను, సింటిలేషన్ కౌంటర్ అని, అదే ప్రపోర్షనల్ కౌంటర్, గైగర్ మోలర్ కౌంటర్స్ ఉన్నాయి, అది చెప్పినప్పుడు ఇంకా డెప్త్ లో చెప్తాను. సో దేన్ని రేంజ్ అంటారు, రేంజ్ అంటే ఎంత దూరం పాటు అయనైజ్ చేసే కెపాసిటీ వాటికి ఉంటుందో దాన్ని రేంజ్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక పొలిటీషియన్ ఒక పాదయాత్ర చేస్తున్నాడు అనుకోండి, పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారు, ప్రజల్ని తన స్పీచెస్ ద్వారా అయనైజ్ చేస్తారు, అంతే కదా, తన వైపు తిప్పుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పాదయాత్ర ఒక రోజు మొదలెట్టి ఒక 10 కిలోమీటర్లు తిరిగారు. 10 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం ప్రజలను ఆయన అయనైజ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకేనా, తర్వాత ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ ఆయన హైదరాబాద్కు లేకపోతే ఎక్కడికో వెళ్ళాడు. ఆ డిస్టెన్స్ ని కూడా లెక్కేస్తారా రేంజ్ లో చెప్పండి. లెక్కేయకూడదు. అంటే ఇప్పుడు రేంజ్ అంటే ఏ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ పాటు ఆయన జనాల్ని మొబిలైజ్ చేస్తూ తిరిగాడో ఆ డిస్టెన్సే లెక్క, అంతే తప్ప మామూలుగా ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి వెనక్కి వెళ్తే ఆ డిస్టెన్స్ లెక్కలోకి రాదు. అలాగే ఆల్ఫా పార్టికల్ రేంజ్ అంటే ఏంటి, అవి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ మేర అవి అయనైజ్ చేసే కెపాసిటీ వాటికి ఉంటుందో ఆ డిస్టెన్స్ నే ఆల్ఫా పార్టికల్ రేంజ్ అంటారు. కొంత డిస్టెన్స్ తర్వాత అవి వెళ్తాయి, దే ట్రావెల్స్, ముందుకు వెళ్తాయి, కానీ వాటి ఎనర్జీ తగ్గిపోతుంది కదా క్రమేపీ. సో దే కెనాట్ అయనైజ్ చేయలేవు, కానీ ముందుకు వెళ్తాయి, ఆ డిస్టెన్స్ మనకు అక్కర్లా. ఓకేనా, సో అది ఆల్ఫా పార్టికల్ యొక్క రేంజ్ అంటే. రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఆబ్వియస్లీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, దానికి కైనటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటేనే కదా. కైనటిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ డిస్టెన్స్ పాటు అయనైజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అందుకే మీకు చూడండి, రేంజ్ ఆఫ్ అన్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా, అలాగే ప్రపోర్షనల్ టు e⁻³
ఓకే, ఇది ఇంపార్టెంట్. గైగర్ నట్టల్లా ఎక్స్ప్రెషన్ చెప్పగలరా? గైగర్ నట్టల్లా ఏంటండి? log lambda equal to a plus b log e r. log r. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ వస్తే కనుక రేడియో యాక్టివిటీ తాలూకు మ్యాథమెటిక్స్కి వద్దాం ఒకసారి. ఓకేనా, రేడియో యాక్టివిటీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేడియో యాక్టివ్ శాంపిల్ తీసుకున్నారు. ఓకేనా, ఇలా ఉంది శాంపిల్. అందులో మొత్తం n0 ఆటమ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0, అంటే స్టార్టింగ్ లో ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? n0 ఆటమ్స్ ఉన్నాయి. ఓకేనా, టైం గడిచే కొద్దికి ఆటమ్స్ ఏమవుతాయి? దే డికే, అంతే కదా, ఆటమ్స్ డికే అవుతాయి. అవి అన్స్టేబుల్ కాబట్టి దే డికే. ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది, ఎన్ని ఆటమ్స్ డికే అవుతాయి పర్ యూనిట్ టైం. ఓకేనా, అంటే రేట్ ఆఫ్ డికే. రేట్ ఆఫ్ డికేని మనం మ్యాథమెటికల్గా ఎలా రాయొచ్చు? dn/dt. ఓకేనా, ఎవరైనా చెప్పండి, రేట్ ఆఫ్ డికే దేని మీద డిపెండ్ అవుతుంది? రేట్ ఆఫ్ డికే అంటే నా ఉద్దేశం స్పీడ్గా డికే అవుతుందా, లేకపోతే స్పీడ్గా డికే అవ్వడం అంటే అది ట్రావెల్ చేసే స్పీడ్ అని కాదు నా ఉద్దేశం. ఒక సెకండ్కి ఎన్ని ఆటమ్స్ డికే అవుతున్నాయి? సెకండ్కి ఒక 2 ఆటమ్స్ డికే అవుతున్నాయా, లేకపోతే ఒక సెకండ్కి 100 ఆటమ్స్ డికే అయిపోతున్నాయా? ఆ డికే స్పీడ్ అనమాట. ఓకేనా, దాన్ని రేట్ ఆఫ్ డికే అంటారు. ఆ రేట్ ఆఫ్ డికే దేని మీద డిపెండ్ అవుతుంది? గెస్ చేయండి, ఎవరన్నా చెప్పండి. రేట్ ఆఫ్ డికే, అసలు రేడియో యాక్టివిటీలో బ్యూటీ అది. రేట్ ఆఫ్ డికే చెప్పమ్మా. స్టార్టింగ్ లో ఉన్న ఆటమ్స్ కదా, స్టార్టింగ్ లో అంటే ఇంకా డికే మొదలవక ముందు ఉన్న ఆటమ్స్ యొక్క సంఖ్య n0. ఓకేనా, టైం గడిచే కొద్దికి n0 ఉంటది కదా, టైం గడిచే కొద్దికి ఆటమ్స్ కొన్ని ఏమవుతుంటాయి? డికే అవుతుంటాయి. అఫ్ కోర్స్ ఏ ఆటమ్ డికే అవుతుందో నువ్వు చెప్పలేవు. నువ్వు మహా అయితే ఏం చెప్పగలవు? ఎన్ని ఆటమ్స్ డికే అవుతాయి ఒక సెకండ్ లో లేకపోతే ఒక నిమిషంలో చెప్పగలవు, అంతే తప్ప. అదే రేడియో యాక్టివిటీ అంటే, స్టాటిస్టికల్ నేచర్ ఉంటుంది దానికి. ఓకేనా, ఇప్పుడు కోవిడ్ 100 మందికి వస్తే ఎవడు చచ్చిపోతాడని చెప్పలేము మనం. అంటే హోమోజినియస్ గ్రూప్ తీసుకుంటే, అందరూ ఆరోగ్యవంతులైన 100 మందిని తీసుకుంటే ఒకే ఏజ్ గ్రూప్ తో ఎవరు చచ్చిపోతారని నువ్వు చెప్పలేవు. కాకపోతే మోర్టాలిటీ రేట్ చెప్పగలవు, 100కి 2 చచ్చిపోతారని. అలాంటిదే రేడియో యాక్టివిటీ కూడా. ఓకేనా, సో రేట్ ఆఫ్ డికే అనేది ఎలా ఉంటుందంటే విచిత్రంగా, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా, అంటే ఆ పర్టికులర్ ఇన్స్టాంట్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఇంకా అన్న దాని మీద రేట్ ఆఫ్ డికే డిపెండ్ అవుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు రేట్ ఆఫ్ డికే అనేది కాన్స్టెంట్ గా ఉంటుందా చెప్పండి? రేట్ ఆఫ్ డికే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు. అది ఎప్పుడు? స్టార్టింగ్ లో. ఓకేనా, స్టార్టింగ్ లో 100 ఆటమ్స్ ఉన్నాయి మాక్సిమం, సో ఫాస్ట్ గా డికే అవుతుంది. రేట్ ఆఫ్ డికే ఇస్ మోర్. టైం గడిచే కొద్దికి 100 ఆటమ్స్ కాస్త 90, 80 తగ్గిపోతాయి కదా. సో ఎప్పుడైతే n వాల్యూ తగ్గిపోతున్నట్టే కదా అని అర్థం. n తగ్గిపోతుంది. n తగ్గిపోతున్నప్పుడు ఏమవుతుంది? డికే ప్రాసెస్ స్లో అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు నాకు ఎవరైనా చెప్పండి, అన్ని ఆటమ్స్ ఎప్పుడు డికే అవుతాయి? కాస్త 0 ఆటమ్స్ గా ఎప్పుడు మారుతుంది? అన్ని ఐటమ్స్ డికే అవ్వవు కదా సార్. అది ఎప్పుడు అవుతాయి అంటారని అవ్వంటే ఎందుకు అవ్వవు చెప్పండి? అది రేడియస్ తగ్గే కొద్ది ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటది కదా సార్. ఇక్కడ రేడియస్ గురించి మనం ఏం మాట్లాడలేదు కదమ్మా సౌజన్య. సింపుల్ గా ఇన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ డికే ఎక్కువ ఉంటుంది. టైం గడిచే కొద్దికి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తగ్గిపోతాయి కాబట్టి రేట్ ఆఫ్ డికే కూడా తగ్గిపోతుందని చెప్తున్నాను నేను. సో ద రేట్ ఆఫ్ డికే బికమ్స్ ఈవెన్ స్లోవర్ అండ్ స్లోవర్, అంతే కదా, బాగా తగ్గిపోతుంది విత్ డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో ఎప్పుడు మొత్తం ఆటమ్స్ డికే అవుతాయి అంటే, ఫస్ట్ నువ్వు చెప్పింది కరెక్టే, అసలు ఎప్పుడు డికే అవ్వవు. ఓకేనా, ఎప్పుడు డికే అవుతాయి అని చెప్పొచ్చు? టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర. ఓకేనా, అంటే ఒక రేడియో యాక్టివ్ శాంపిల్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ నెవర్ ఎవర్ డికే కంప్లీట్లీ. ఓకేనా, అందుకే ఎప్పుడు కూడా రేడియో యాక్టివ్ శాంపిల్ గురించి చెప్తున్నప్పుడు
ఆ శాంపిల్ మొత్తం డికే అవడానికి ఎంత టైం పట్టిందని దానికి ప్రపంచంలో ఎవడో ఫార్ములా చెప్పలేడు. ఎందుకని ప్రపంచంలో అది ఎప్పటికీ అది మొత్తం డికే అవ్వదు. ఎందుకని 100 ఆటమ్స్ ఉన్నప్పుడు స్పీడ్ గా డికే అవుతుంది, 90 ఉన్నప్పుడు కొంచెం డికే స్పీడ్ తగ్గిపోద్ది, 80 ఉన్నప్పుడు ఇంకా తగ్గిపోద్ది. అలా ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తగ్గే కొద్దికి ఆ డికే రేట్ కూడా ఏమవుతుంది, బాగా స్లో అయిపోతుంది. ఇప్పుడు 1/6 ఆటమ్స్ ఉన్నప్పుడు అసలు అది డికే అవ్వదు. ఎంత డికే అవుతుంది, ఎంత స్పీడ్ తో డికే అవుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి జనరేషన్ లో ఒక 100 జనరేషన్లు పోతే అప్పుడు ఒక ఆటమ్ డికే అవుతుంది. అంత స్లోగా డికే అవుతుంది అన్నమాట. సో రేడియో యాక్టివిటీలో బ్యూటీ అదే అండి, మంచి పాయింట్ ఇది. ఓకేనా, ద రేట్ ఆఫ్ డికే ఈజ్ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రిమైనింగ్. ఓకే, సో దీన్ని మనం ప్రపోర్షనాలిటీ తీసేసి ఒక కాన్స్టెంట్ పెట్టాం అనుకోండి, ఇది dn/dt ఈజ్ ఈక్వల్ టు లాండా n అంటారు. లాండా ఏమంటారు తెలుసా? డికే గురించి చెప్పే కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ఏమంటారు, డికే కాన్స్టెంట్ అంటారు. ఓకేనమ్మా, డికే కాన్స్టెంట్. సో ఈ డికే కాన్స్టెంట్ కి సిగ్నిఫికెన్స్ ఉందమ్మా. డికే కాన్స్టెంట్ ఏం చెప్పుద్ది అంటే మనకి, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ది రేట్ ఆఫ్ డికే. ఒక శాంపిల్, ఒక రేడియో యాక్టివ్ శాంపిల్ తొందరగా డికే అవుతుందా లేదా స్లోగా డికే అవుతుందా మీకు తెలుసో లేదో, మీరు కావలిస్తే గూగుల్ చేసి చూడొచ్చు. యురేనియం డికే అయినంత స్పీడ్ గా థోరియం డికే అవ్వకపోవచ్చు, లేకపోతే ప్లూటోనియం డికే అవ్వదు. సో ఒక్కో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కి ఒక్కొక్క రకంగా డికే అవుతుంది. అది ఒకటి తొందరగా డికే అయిపోద్ది, ఒకటి తొందరగా డికే అవ్వదు. ఓకేనా, లెడ్ ఒకలా డికే అయితే యురేనియం ఇంకోలా డికే అవుతుంది. ఓకేనా, సో ఆ డికే కాన్స్టెంట్ ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది, వెదర్ ద శాంపిల్ ఈజ్ డికేస్ ఫాస్టర్ ఆర్ ఇట్ డికేస్ స్లోలీ అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను అంటే, ఒక రేడియో యాక్టివ్ శాంపిల్లో 100 ఆటమ్స్ ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు జన్మంతా వెయిట్ చేసినా, నీకు దేవుడు ఇన్ఫినిటీ ఆయుష్ ఇచ్చేసినా మొత్తం వైట్ వాష్ అయిపోయి మొత్తం డికే అవ్వడాన్ని నువ్వు చూడలేవు. ఓకేనా, అది ఇన్ఫినిటీ దగ్గరే జరుగుద్ది. అందుకే మనం ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్, రేడియో యాక్టివ్ శాంపిల్లో సగం ఆటమ్స్ డికే అవ్వడానికి పట్టే టైం ఎంత, దాన్ని ఏమంటారు, హాఫ్ లైఫ్ అంటారు. హాఫ్ లైఫ్ అంటే ఏంటి, ద టైం రిక్వైర్డ్ ఫర్ హాఫ్ ఆఫ్ ద శాంపిల్ టు డికే. అది జరుగుతుంది కదా, ఫుల్ గా అయితే డికే అవ్వదు ఎప్పటికీ, కానీ హాఫ్ ఆఫ్ ద శాంపిల్ డికే అవుతుంది. దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా చెప్పండి? హాఫ్ లైఫ్ ఆల్రెడీ చెప్పాను కదా నేను చాలా సార్లు, సియూ సెట్ లో చెప్పాను కదమ్మా. టీ హాఫ్ కి ఫార్ములా ఏంటి, 0.693 లాండా, అంతే కదా, 0.693 లాండా హాఫ్ లైఫ్ అంటారు దీన్ని. ఓకే, హాఫ్ లైఫ్ తర్వాత మీన్ లైఫ్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, మీన్ లైఫ్ అని ఎంత చెప్తాం, మీన్ లైఫ్ కి జనరల్ గా టౌతో ఇండికేట్ చేస్తారు, అది 1/λ, అంతే కదా, 1/λ. ఇప్పుడు నేను సింపుల్ ఒక ప్రాబ్లమ్స్ ఎలాగో చేస్తాను, అయినా ఇప్పటికీ కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేడియో యాక్టివ్ శాంపిల్ బరువు ఎంత ఉందంటే 100 గ్రాములు ఉంది. 100 గ్రాముల యురేనియము ఏదో మొత్తాన్ని తీసుకున్నాం మనం, రేడియో యాక్టివ్ శాంపిల్. ఓకేనా, ఇది 25 గ్రాములు అవ్వడానికి నాకు ఎంత టైం పడుతుందని అడుగుతున్నాను నేను. ఓకేనా, హాఫ్ లైఫ్ నేను చెప్పేశాను, హాఫ్ లైఫ్ ఎంతంటే 10 సెకండ్లు. ఓకేనా, ఇప్పుడు నాకు చెప్పండి, 100 గ్రాములు ఉన్న శాంపిల్ 25 గ్రాముల శాంపిల్ గా మారడానికి నాకు ఎంత టైం పడుతుంది? 20 సెకండ్స్. వెరీ గుడ్. ఎలా చెప్తున్నావు? ఇప్పుడు 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అవడానికి పట్టే టైం ఏమంటారు? హాఫ్ లైఫ్ అంటారు కదా. అంటే హాఫ్ లైఫ్ అంటే 10 సెకండ్లలో అదేమవుతుంది, 100 గ్రాములు కాస్త 50 గ్రాములు అవుతుంది. అదే 50 గ్రాములు మళ్ళీ 25 గ్రాములు అవ్వాలంటే, ఓకేనా, సో మనకి ఇంకా టైం పడుతుంది కదా. సో వీటి మీద మనం ఇంకా డెప్త్ లో ప్రాబ్లమ్స్ చేద్దాం, చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. అంటే ఎన్ని హాఫ్ లైఫ్స్ ఉన్నాయో మనం లెక్క పెట్టుకోవాలి, లెక్క పెట్టుకున్నప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా, సో ఈ రేడియో యాక్టివిటీ తర్వాత ఇంకో పాయింట్ అమ్మా, రేడియో యాక్టివిటీ dn/dt ఉంది కదా, దాన్ని ఏ అని కూడా ఇండికేట్ చేస్తారు ఒకసారి, ఏ. ఓకేనా, ఏ అని ఇండికేట్ చేస్తారు. ఈ రేడియో యాక్టివిటీని కొలిచే యూనిట్స్ ఏంటమ్మా చెప్పండి? ఎందులో కొలుస్తారు రేడియో యాక్టివిటీని? బెక్రల్. ఓకేనా, రేడియో యాక్టివిటీని బెక్రల్లో కొలుస్తారు. ఓకేనా, క్యూరీలో కూడా కొలుస్తారు. ఒక క్యూరీ అంటే 3.7 × 10⁻10 బెక్రల్. ఓకేనా,
ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది రేడియో యాక్టివిటీ గురించి ఫార్ములాస్. దాని తర్వాత మనకి కౌంటర్స్ కూడా సిలబస్ లో పెట్టాడమ్మా. మీరు ఎవరైనా చెప్పండి, మీరు ఇప్పుడు డిగ్రీ సిలబస్ లో ప్రపోర్షనల్ కౌంటర్, గైగర్ ముల్లర్ కౌంటర్, అదే జిఎం కౌంటర్ లాంటివి ఏమైనా చదివా మీరు సిలబస్ లో యూజీలో? లేదు సార్. నువ్వు చదవలేదు నాకు తెలుసమ్మా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చదివారా? లేదు సార్. ఓకే, అంటే నాకు తెలిసి ఇదివరకు సిలబస్ లో ఉండేది. నేను ఫస్ట్ లో జాబ్ లో చేరినప్పుడు సెంటిలేషన్, గైగర్ ఇవన్నీ చెప్పాను. తర్వాత ఇవి సిలబస్ లోంచి తీసేసాడు. కానీ మీకు ఈ పీజీ సెట్ సిలబస్ లో అది కూడా ఉందమ్మా, కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో వాటి గురించి బ్రీఫ్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, అవి చేద్దాం. సో ఫస్ట్ మనం కౌంటర్స్ చూద్దాం. కౌంటర్స్ యాక్చువల్గా 2 ఉంటాయమ్మా. ప్రపోర్షనల్ కౌంటర్ చెప్తాను, అసలు కౌంటర్ యొక్క పర్పస్ ఏంటో చెప్తాను. ప్రపోర్షనల్ కౌంటర్, తర్వాత గైగర్ ముల్లర్ కౌంటర్, దీన్ని జిఎం కౌంటర్ అని కూడా అంటారు. జిఎం కౌంటర్. ఓకేనా, కౌంటర్స్ అంటే ఆ పేర్లోనే ఉంది. దే కౌంట్. వాట్ డు దే కౌంట్? వేటిని కౌంట్ చేసి? దే కౌంట్ ది ఆల్ఫా పార్టికల్స్ ఆర్ బీటా పార్టికల్స్. మీకు ఇందాక ఒక మాట అన్నా నేను, రేడియో యాక్టివిటీ ఈజ్ ఎ బూన్ ఫర్ అస్. ఇట్ ఈస్ ఎ హింట్ గివెన్ బై మదర్ నేచర్ టు ఎక్స్ప్లోర్ న్యూక్లియస్. ఓకేనా, అసలు రేడియో యాక్టివిటీ అనేది లేకపోతే న్యూక్లియస్ అనేది ఇప్పటికీ మనకి ఒక తెలియని ప్రపంచంలో ఉండిపోయేదండి, అది వాస్తవం. ఓకేనా, సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు రేడియో యాక్టివిటీ. ఓకే, సో ఇప్పుడు రేడియో యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ ఆల్ఫా డికే లేదా బీటా డికేలో మోడ్లో డికే అవుతుంది అనుకోండి. సో ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్ వస్తాయి కదా. సో ఆ డికే ప్రాసెస్ ని మనం స్టడీ చేయాలి కదా. హౌ మెనీ పార్టికల్స్ ఆర్ ఎజెక్టెడ్ పర్ యూనిట్ టైం, ఒక సెకండ్ కి ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ వస్తున్నాయి, ఎన్ని బీటా వస్తున్నాయి అని స్టడీ చేయగలిగితే దట్ గివ్స్ us a hint about the nucleus. ఓకేనా, సో కౌంటర్స్ అందుకే వాడతారు, టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ బీటా పార్టికల్స్. మరి ఆ కౌంట్ చేయడానికి మనకి టెక్నిక్ ఏంటంటే, ప్రిన్సిపల్ ఏంటంటే, ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్ఫా పార్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ చేస్తుంది, అంటే ఆల్ఫా డికే జరుగుతుంది, ఆల్ఫా పార్టికల్స్ వస్తున్నాయి. ఓకేనా, వీటిని మనం ఎలా కౌంట్ చేయాలంటే, ఒక ఛాంబర్ తీసుకుంటారు. ఓకేనా, ఒక గ్యాషియస్ ఛాంబర్, అందులో ఒక ఇనర్ట్ గ్యాస్ నింపుతారండి. ఓకేనా, ఇనర్ట్ గ్యాస్ నింపి ఈ ఆల్ఫా పార్టికల్స్ ని ఈ గ్యాస్ గుండా పాస్ చేస్తారు. ఓకేనా, పాస్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇందాక చెప్పాను కదా, ఆల్ఫా పార్టికల్స్ అవి చాలా ధనవంతులై, వాటి దగ్గర చాలా డబ్బు ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ రూపంలో డబ్బు ఉంటుంది. ఓకేనా, డబ్బున్నోడు అంటే హానైర్ అనకూడదు, కానీ డబ్బున్నోడు ఎలాగైతే మనుషులను కొనేస్తున్నట్టు, ఎలాగైతే ఆల్ఫా పార్టికల్స్ అలా గ్యాస్ గుండా వెళ్తున్నప్పుడు దే అయనైజ్ ద గ్యాస్ మాలిక్యూల్స్. సో గ్యాస్ మాలిక్యూల్ అయనైజ్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతాయి? అయనైజ్ అవడం అంటే ఏంటి? అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. అయాన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్, పాజిటివ్ అయాన్, అంతే కదా. సో అయనైజేషన్ ఆఫ్ గ్యాసెస్ బై దీస్ ఆల్ఫా పార్టికల్స్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఒక సర్క్యూట్ కనెక్ట్ చేస్తే, గ్యాలమీటర్ ఇలా కనెక్ట్ చేస్తే మనకి సర్క్యూట్ లో కరెంట్ చూపిస్తుంది కదా. దట్ కరెంట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విచ్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటు ద ట్యూబ్. అంతే, ప్రిన్సిపల్ అదే. సో మనకి కరెంట్ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి అప్పుడు? దాని అర్థం ఏంటి? ఎక్కువ ఆల్ఫా పార్టికల్స్. కరెంట్ ఎక్కువ వస్తుందంటే అయనైజేషన్ ఎక్కువ జరిగినట్టు. అయనైజేషన్ ఎక్కువ జరిగిందంటే ఆల్ఫా పార్టికల్స్ ఎక్కువ వచ్చినట్టు లెక్క. సో ఎలాగైతే మనం చేస్తాం కదా, యాక్చువల్గా ఇప్పుడు గ్లూకోమీటర్ లో ఒక చిన్న స్ట్రిప్ బ్లడ్ శాంపిల్ వేస్తే మనకు రీడింగ్ వస్తుంది. ఆ రీడింగ్ ఏంటి? కరెంట్ అది యాక్చువల్గా. ఓకే, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం గ్లూకోజ్ కింద. ఓకేనా, సో అలాగే డిపెండింగ్ ఆన్ ది magnitude of current you can guess or you can determine the number of alpha particles. ఓకే, సో అది ఇక్కడ పాయింట్ ఉంది. మీకు ఆ కరెంట్ అనేది కంటిన్యూస్ గా రాదమ్మా, పల్సెస్ వస్తాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ఫా పార్టికల్ వచ్చినప్పుడు అది ఒక 20 గ్యాస్ మాలిక్యూల్స్ ని అయనైజ్ చేసింది, అంటే 20 ఎలక్ట్రాన్స్ వస్తాయి. దట్ 20 ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూసెస్ ఎ పల్స్. ఓకే, ఒక పల్స్ వస్తుంది.
మళ్ళీ సెకండ్ ఆల్ఫా పార్టికల్ వస్తుంది కదా, అది మళ్ళీ వచ్చి మళ్ళీ అయనైజ్ చేస్తుంది, ఇంకో 20 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో కరెంట్ అనేది కంటిన్యూస్ గా రాదు, పల్సెస్ ఫామ్ లో వస్తుంది. ఓకేనా? ఆ పల్సెస్ ని కౌంట్ చేస్తే మనం ఏం చేయొచ్చు, పల్సెస్ ని కౌంట్ చేస్తే మనం ఇండైరెక్ట్ గా ఆల్ఫా పార్టికల్స్ ని కౌంట్ చేయొచ్చు. ఓకేనా? సో మరి ప్రపోర్షనల్ కౌంటర్ లోను గైగర్ ముల్లర్ కౌంటర్ రెండు ఎగ్జాక్ట్ గా ఒకటే, ఏమి తేడా లేదు. మనం వాడే గ్యాస్ కానీ లేకపోతే ట్యూబ్ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. మరి తేడా ఏంటి సార్ అంటే మనం ఆపరేట్ చేసే వోల్టేజ్ తేడా ఉంటుంది, వోల్టేజ్ రేంజ్ తేడా ఉంటుంది. ఓకేనా? మనం కొంత వోల్టేజ్ అప్లై చేస్తాం కదా ఈ సర్క్యూట్ కి, ఆ సర్క్యూట్ అప్లై చేసే వోల్టేజ్ కనుక 500 to 800 వోల్ట్స్ ఉంటే, ఓకేనా, 500 to 800 వోల్ట్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మీకు నెంబర్ ఆఫ్ పల్సెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విచ్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటు ద ట్యూబ్. అంటే ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంటుంది ఆ వోల్టేజ్ రేంజ్ లో. ఓకేనా? అందుకని దాన్ని ప్రపోర్షనల్ కౌంటర్ అంటారు. ఓకేనా? సో ఈ వోల్టేజ్ రేంజ్ లో మనం గనక ఆ కౌంటర్ ని ఆపరేట్ చేస్తే దట్ యాక్ట్స్ లైక్ ఏ ప్రపోర్షనల్ కౌంటర్. ఓకేనా? సో ప్రపోర్షనల్ కౌంటర్ అనేది అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత గైగర్ ముల్లర్ కౌంటర్ అంటే చెప్పాను కదా, సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్, ఏం తేడా లేదు. కాకపోతే ఆపరేట్ చేసే వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే, ఆపరేట్ చేసే వోల్టేజ్ గ్రేటర్ దెన్ 1200 వోల్ట్స్. అంటే జనరల్ గా 1200 వోల్ట్స్ నుంచి 1500 వోల్ట్స్ మధ్యలో, అంటే హై వోల్టేజ్, చాలా ఎక్కువ వోల్టేజ్. ఓకేనా? సో ఏమవుతుంది అప్పుడు మనకి అంత హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు అయనైజేషన్ అనేది మీ భాషలో చెప్పాలంటే అసలు విపరీతంగా జరిగిపోద్ది. ఓకేనా? సెకండరీ అయనైజేషన్ కూడా జరిగిపోద్ది, ప్రైమరీయే కాదు, సెకండరీ అయనైజేషన్. సెకండరీ అయనైజేషన్ అంటే చెప్పగలరా? ఇప్పుడు ఇందాక ఒక పొలిటీషియన్ వెళ్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు అనుకోండి, చేస్తున్నప్పుడు ఆయన తన స్పీచెస్ ద్వారా ఒక 100 మందిని, ఆ మీటింగ్ లో ఉన్న 100 మందిని తన వైపు తిప్పుకున్నారు, అంటే ఓట్లు వేసేలాగా మాట్లాడుతున్నారు. ఓకేనా? అది ప్రైమరీ అయనైజేషన్. సెకండరీ అయనైజేషన్ అంటే ఏంటి, గెస్ చేయండి. సెకండరీ అయనైజేషన్ అంటే ఏంటి? మీరందరూ సెకండరీ అయనైజ్ చేసే పిల్లలే, చదువు, మీరు మంచి పిల్లలు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక లెసన్ చెప్పేస్తారు, ఆయన మళ్ళీ చెప్పరనుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్ అడుగుతాడు చెప్పమని, ఎవరిని అడుగుతాడు? మిమ్మల్నే కదా అడిగేది. సో మీరు సెకండరీ టీచర్స్. ఓకేనా? సెకండరీ అయనైజేషన్ అంటే ఏం లేదమ్మా, ఆల్ఫా పార్టికల్ వచ్చి నేరుగా అదే అయనైజ్ చేస్తే అది ప్రైమరీ అయనైజేషన్. సెకండరీ అయనైజేషన్ అంటే ఏంటి, ప్రైమరీ అయనైజేషన్ లో పుట్టిన అయాన్స్ ఉంటాయి చూసారా, అవి కూడా అయనైజ్ చేయడం మొదలెడితే గ్యాసియస్ యాటమ్స్ ని, అది సెకండరీ అయనైజేషన్. అంటే లెక్చరర్ పాఠం చెప్తే ప్రైమరీ టీచింగ్, లెక్చరర్ విన్న పాఠం విని స్టూడెంట్స్ కూడా టీచర్స్ లా మారి వాళ్ళు కూడా ఇంకొంతమందికి చెప్పారనుకోండి, అది సెకండరీ టీచింగ్ కదా. సో అలాగా సెకండరీ అయనైజేషన్ ఎక్కడ జరుగుద్ది చెప్పండి, ఎందులో జరుగుద్ది? ప్రపోర్షనల్ లో జరుగుద్దా, గైగర్ ముల్లర్ లో జరుగుద్దా? ఒకసారి చెప్పండి సార్. కాదమ్మా, ఇప్పుడు గ్యాసియస్ ఆటమ్స్ ని అయనైజ్ చేసేది ఎవరు చెప్పండి బేసిక్ గా? ఎవరు అయనైజ్ చేస్తారు గ్యాసియస్ ఆటమ్స్ ని, మాలిక్యూల్స్ ని, ఆటమ్స్ ని? ఆల్ఫా పార్టికల్సే కదా. అది ఇందాటి నుంచి వింటున్నారు కదా. ఆల్ఫా పార్టికల్స్, సిన్స్ దే హ్యావ్ 2 units of positive charge, when they pass through the gas they ionize the atoms which produce electrons. ఓకేనా? ఆ ఎలక్ట్రాన్స్ వల్ల కొన్ని పల్సెస్ వస్తాయి, ఆ పల్సెస్ ని కౌంట్ చేయడం వల్ల మనం వీ కెన్ ఇండైరెక్ట్లీ మెజర్ ది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. అదేగా కాన్సెప్ట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు, అంటే 500 to 800 ఉన్నప్పుడు అయనైజేషన్ ఓన్లీ ఎవరి వల్ల జరుగుద్ది? ఆల్ఫా పార్టికల్స్ వల్ల జరుగుతుంది. అంతేగాని ఆల్ఫా పార్టికల్స్ వల్ల ఏర్పడిన అయాన్స్ ఉంటాయి చూసారా, అవి అయనైజ్ చేయవు వేరే వాటిని. ఓకేనా? సో అది ఒక విధంగా ప్రపోర్షనల్ కౌంటర్ అది. ఓకేనా? గైగర్ ముల్లర్ కౌంటర్ ఎలాంటిది, నువ్వు వోల్టేజ్ చాలా ఎక్కువ అప్లై చేసావు, 1200 to 1500 వోల్ట్స్ ఇచ్చేసావు. సో అంత హై వోల్టేజ్ నువ్వు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రైమరీ అయనైజేషన్ లో పుట్టిన అయాన్స్ ఉంటాయి చూసావా ఆల్ఫా పార్టికల్స్ కారణంగా, అవి కూడా ఏం చేస్తాయి, ఇప్పుడు మిగిలిన గ్యాస్ ఆటమ్స్ ని అవి కూడా అయనైజ్ చేస్తాయి. ఈసారి అయనైజేషన్ ఎవరి వల్ల అవుతుంది? ఆల్ఫా పార్టికల్స్ వల్ల కాదు, ఆల్ఫా పార్టికల్స్ వల్ల అవుతుంది, వాటి వల్ల మాత్రమే కాకుండా ఏమవుతుంది, ఇప్పుడు అయనైజేషన్ లో వచ్చిన
ఆ సోకాల్డ్ అయాన్స్ వల్ల కూడా అయనైజేషన్ జరుగుతుంది మళ్ళీ. ఓకేనా, అది సెకండరీ అయనైజేషన్. మీకు ఏమవుతుందంటే గైగర్ ముల్లర్ కౌంటర్లో ఈ సెకండరీ అయనైజేషన్ అనేది లోకలైజ్డ్ గా కాకుండా మొత్తం ట్యూబ్ అంతా జరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నప్పుడు పల్సెస్ ఎలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ పల్సెస్ అనేవి ప్రపోర్షనేట్ గా ఉండదు. ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ వచ్చాయి అనే దానికి ప్రపోర్షనేట్ గా ఉండదు. అందుకే దాన్ని గైగర్ ముల్లర్ కౌంటర్ అంటారు. ఓకేనా, సో జిఎం కౌంటర్ ఆపరేట్స్ ఎట్ ఎ హై వోల్టేజ్ ఫ్రమ్ 1200 to 1500, whereas proportional counter operates from 500 to 800. ఓకేనా, ఇంకో ముఖ్యమైన పాయింట్, ప్రపోర్షనల్ కౌంటర్ లో సమ్ ప్రపోర్షనాలిటీ అనేది ఉంది. నెంబర్ ఆఫ్ పల్సెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఆల్ఫా పార్టికల్స్. పైగా పల్స్ యొక్క హైట్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ కౌంటే కాకుండా పల్స్ యొక్క హైట్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్ ఇలా వచ్చినాయి అంటే, ఒక పల్స్ ఇలా వచ్చింది, ఇంకో పల్స్ ఇలా వచ్చింది అంటే మనం ఏం చెప్పగలమో తెలుసా, అప్పుడు ఆ పల్స్ యొక్క హైట్ ని బట్టి ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ అని చెప్పడమే కాదు, ఏ టైప్ ఆఫ్ పార్టికల్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పల్స్ వచ్చింది, ఇట్ మస్ట్ బి డ్యూ టు ఆల్ఫా పార్టికల్. ఈ పల్స్ వచ్చింది చూడండి, ఇది కొంచెం తక్కువ ఉంది కదా హైట్, అది ఇట్ మస్ట్ బి డ్యూ టు సమ్ అదర్ పార్టికల్స్, మేబీ బీటా. ఓకే, సో ప్రపోర్షనాలిటీ ఉండడం వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం, వీ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఇన్ కేస్ ఆఫ్ ప్రపోర్షనల్ కౌంటర్. కానీ గైగర్ ముల్లర్ కౌంటర్ లో ఎలాంటిది అంటే డ్యామ్ బదలైనట్టు. ఓకేనా, మొత్తం కుప్పలుగా వచ్చేస్తాయి ఎలక్ట్రాన్స్, సెకండరీ అయనైజేషన్ మొత్తం అంతా జరిగిపోతుంది కదా. అందువల్ల మనకి ఇప్పుడు ఈ పల్స్ హైట్ అనేది ఎలా ఉంటుంది, సాచురేషన్కి వెళ్ళిపోద్ది, అన్ని ఒకలాగే ఉంటాయి. అప్పుడు మనం డిస్టింగ్విష్ చేయలేం. దేన్ని డిస్టింగ్విష్ చేయలేము, ఆల్ఫా పార్టికల్ని బీటా పార్టికల్ని డిస్టింగ్విష్ చేయలేం. మీకు తెలుసు కదా, అయనైజింగ్ పవర్ దేనికి ఎక్కువ, ఆల్ఫాకి ఎక్కువ బీటాకి ఎక్కువ, చెప్పండి. ఆల్ఫా. ఎందుకని, దానికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాదు అది కాదు కారణం. కైనెటిక్ ఎనర్జీ ఉంటే అయనైజింగ్ కెపాసిటీ ఉంటుంది, అది కాదు అంటలా. అయనైజింగ్ కెపాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇప్పుడు న్యూట్రాన్స్ ని పంపించాం అనుకోండి గ్యాస్ కుండా, అవి అయనైజ్ చేస్తాయా గ్యాస్ ని, చెయ్యవు కదమ్మా. ఎందుకు చేస్తాయి, అయనైజ్ చేయాలంటే దానికి ఛార్జ్ ఉండాలి కదా ఫస్ట్, దానికంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి కదా. సో ఆల్ఫా పార్టికల్ కి 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది అయనైజ్ చేస్తుంది స్ట్రాంగ్ గా. ఓకేనా, బీటా పార్టికల్ కూడా ఛార్జ్ ఉంది, -1 ఉంది, కానీ ఆల్ఫాతో పోలిస్తే తక్కువ కదా. అందువల్ల అయనైజింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఆల్ఫాకి ఎక్కువ ఉంటుంది, బీటాకి తక్కువ ఉంటుంది. అందువల్ల పల్స్ హైట్ చూస్తే ఆల్ఫా పార్టికల్ కి పల్స్ హైట్ ఎక్కువ ఉంటుంది, బీటా పార్టికల్ కి పల్స్ హైట్ తక్కువ ఉంటుంది. ఓకేనా, సో ప్రపోర్షనల్ కౌంటర్ లో ఆ డిస్టింగ్విష్ చేయగలం, మనం విడివిడిగా కౌంట్ చేసుకోవచ్చు కావలిస్తే. ఓకేనా, కానీ గైగర్ ముల్లర్ కౌంటర్ లో మనం అలా డిస్టింగ్విష్ చేయలేం, ఎందుకని అన్లిమిటెడ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి. తర్వాత ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది ఏంటంటే, గైగర్ ముల్లర్ కౌంటర్ లో గైగర్ ముల్లర్ ఎన్నిటిని కౌంట్ చేయగలదంటే పర్ సెకండ్. జిఎం కౌంటర్ కౌంటింగ్ ఎలా ఉంటుందంటే, జిఎం కౌంటర్ పర్ సెకండ్ ఇట్ కెన్ కౌంట్ 500 పార్టికల్స్. ఒక సెకండ్ కి అది 500 పార్టికల్స్, ఆల్ఫా కానీ బీటా కానీ ఏదో ఒక దాన్ని కౌంట్ చేస్తాయి. ఓకేనా, తర్వాత జిఎం కౌంటర్ కి డెడ్ టైం అని అలాగే రికవరీ టైం అని 2 ఉంటాయి. ఓకేనా, డెడ్ టైం ఎంతంటే 100 మైక్రో సెకండ్స్, రికవరీ టైం కూడా 100 మైక్రో సెకండ్స్. సో ఈ రెండింటిని కలిపి పెరాలసిస్ టైం అంటారు. అంటే ఈ టైంలో నీకు ఇన్స్ట్రుమెంట్ పనిచేయదు. ఓకేనా, అది మళ్ళీ ఆన్ అవ్వడానికి మళ్ళీ ఇంకో కౌంటింగ్ చేయడానికి దానికి టైం పడుతుంది అనమాట, 200 మైక్రో సెకండ్స్. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డెడ్ టైము రికవరీ టైం ఉంటాయి, అవి ఉన్న టైంలో ఆ టైంలో ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేయదు, అంటే మళ్ళీ అది రీసెట్ అవ్వాలి కదా, రీసెట్ అవ్వడానికి టైం పడుతుంది అంతే. ఓకేనా, సో అదొకటి. ప్రపోర్షనల్ కౌంటర్ ఒకటి, అది గైగర్ ముల్లర్ కౌంటర్. సో ఇవి దేని బేస్ చేసుకున్నాయి, అయనైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తాయి. ఓకేనా, సో అదైన తర్వాత ఆఫ్ కోర్స్ విల్సన్ క్లౌడ్ ఛాంబర్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే సూపర్ కూల్డ్ వేపర్ ఒకదాన్ని తీసుకుంటారు, ఈ పార్టికల్స్ వెళ్ళగానే మనకి ఏమవుతాయి అంటే క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఆ క్లౌడ్స్ ని అసలు విల్సన్ క్లౌడ్ ఛాంబర్ చాలా పాపులర్ అన్న. యాక్చువల్ గా మనకి ఇప్పటికీ కూడా విల్సన్ క్లౌడ్ ఛాంబర్స్ ని పార్టికల్ డిటెక్టర్స్ లో గ్లోబల్ గా వాడుతున్నారు.
యాక్చువల్గా పార్టికల్ యొక్క ట్రాక్ని ఫోటోగ్రాఫ్ తీయచ్చు. ఓకేనా, అది 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 వేరే ప్రిన్సిపల్ అది. ఓకేనా, మీకు ఎక్కువ ఉపయోగపడేది ప్రపోర్షనల్ గైగర్ జిఎం కౌంటర్ ఒకటి ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా, సో తర్వాత ప్రపోర్షనల్ కౌంటర్ని గైగర్ ముల్లర్ కౌంటర్ని న్యూట్రాన్స్ని కౌంట్ చేయడానికి కూడా వాడచ్చండి. మీకు డౌట్ వస్తుంది, సార్ న్యూట్రాన్స్ని కౌంట్ చేసేయడానికి ఎలా వాడతాం? న్యూట్రాన్స్ అనేవి దే కెనాట్ అయనైజ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ కదా అంటే అక్కడ ఒక చిన్న మార్పు చేయాలి. ఆ ఛాంబర్ని బోరాన్ ట్రైఫ్లోరైడ్తో కోటింగ్ వేయాలి, BF3తో. BF3తో కనుక కోటింగ్ వేస్తే ఆ ఛాంబర్ యొక్క ఇంటీరియర్ వాల్స్ని మనం ఏం చేయొచ్చు, అప్పుడు ఆ న్యూట్రాన్స్ వెళ్ళి బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఆ లేయర్ మీద బొంబార్డ్ అయినప్పుడు మనకి సింటిలేషన్స్ లాంటివి వస్తాయి. సో అంటే అఫ్ కోర్స్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ని న్యూట్రాన్స్ బొంబార్డ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ పడతాయి కదా, వాటి వల్ల అయనైజేషన్ వస్తుంది, అంటే ఇండైరెక్ట్ ఇది. సో BF3 వాడతారని గుర్తుపెట్టుకోండి ఫర్ కౌంటింగ్ ఆఫ్ న్యూట్రాన్స్ విచ్ హ్యావ్ నో చార్జ్. ఓకే, సో న్యూక్లియర్ ఫిజిక్స్ చాలా వరకు, అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ కాదు మోడర్న్ ఫిజిక్స్ చాలా వరకు కవర్ చేశానమ్మా. ఇక్కడ 1 or 2 టాపిక్స్ మిస్ అయితే మనం ఎలాగో ప్రాబ్లమ్స్ అవి చేస్తాం కదా, అందులో కవర్ అవుతాయి. సౌజన్య నాకు కొన్ని కలెక్ట్ చేసి పెట్టింది, మిగిలిన వాళ్ళు ఎవరైనా కలెక్ట్ చేశారమ్మా? పీజీ సెట్ తాలూకు సిలబస్కి రెలవెంట్గా ఉన్న ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ ఏమన్నా కలెక్ట్ చేశారా? చెప్పండి. చేయలేదమ్మా? మీరు వాళ్ళ మౌనవ్రతం పాటిస్తున్నట్టున్నారు.